నేను పెట్టిన వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఐఎమ్ సూపర్ హ్యాపీ. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనకి మనది ఆల్రెడీ అమేజ్ వెహికల్ అయితే ఉంది కదా, అది 2022 మోడల్ అనుకుంటా. లైక్ మేము తీసుకుని 2022లో తీసుకున్నాము. సో ఇప్పుడు 2025 మోడల్ రిలీజ్ అయింది. యాజ్ వి ఆల్ నో, సోషల్ మీడియాలో అయితే మంచిగా ఇప్పుడు ఏదో వచ్చిన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది కదా. సో ఇట్స్ లైక్ దట్ అనమాట. 2025 వెహికల్ అయితే వచ్చింది. నాకు గ్రిల్ వెనకాల టెయిల్ చేంజ్ చేసారు. ఫస్ట్ బాడీ లుక్స్, ఫేస్ లిఫ్ట్ అండ్ లోపల ఫీచర్స్ ఏమి ఇచ్చారో అక్కడికి వెళ్ళి చూద్దాం. బై ద వే, వాట్సాప్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఓపెల్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో మేము ఈరోజు మన వెహికల్ మన అమేజ్ తీసుకెళ్దాం. అక్కడున్న మన కొత్త వెహికల్ కొత్త అమేజ్ తోటి కంపేర్ చేద్దాం. నేను ఒకవేళ వెహికల్ తీసుకుంటే ఏమేమి చూస్తానో అది మీతో కూడా షేర్ చేస్తాను. ఆల్రెడీ నేను ఇప్పుడు ఏం తీసుకోను, కానీ ఇఫ్ ఇన్ కేస్ లైక్ ఆ పర్టికులర్ వెహికల్ అనే కాదు, ఫ్యూచర్లో మేబీ వాట్ ఎవర్ వీ టేక్, అది దాంట్లో ఏమేమి చూసానో ఫస్ట్ ఈవెందో అందరు చూసేది డ్రైవ్ ఫీల్, ఇంకా ఏమైనా ఫీచర్స్ లైక్ వైర్లెస్ కార్ ప్లే, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ సంథింగ్ అవన్నీ ఉంటాయి కదా. దాంట్లో అడాస్ ఉంది అని అన్నారు. సో మనం కూడా అక్కడ వెళ్ళి చూద్దాం. సో ఇదన్నమాట నిన్నటి వీడియో. ఛానల్ అనాలిటిక్స్ 107 వ్యూస్, అంటే ప్రీవియస్ వీడియోస్ కంటే కొంచెం డౌన్ఫాల్ అయింది. 1 సబ్స్క్రైబర్. ఇట్స్ ఏ గుడ్ నోట్ అనమాట. 1 సబ్స్క్రైబర్ అంటే మామూలు విషయం కాదు. అంటే ఎవరన్నా ఒకరు నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోరు కదా. సో ఇట్స్ లైక్ దట్ అనమాట. సో ఇది లేసేసినామంటే షార్ట్ పట్టిపోయింది ఇలా నిమ్మలంగా. ఏమంటారు దీని సర్వీసింగ్, థర్డ్ సర్వీసింగ్ అయింది తెలుసా విత్ ఇన్ 2 ఇయర్స్లో. హోహోహో వాడు నెక్స్ట్ అవుతాడు. చూడండి ఎంత ఇస్తుందో యావరేజ్ మైలేజ్. చూడండి 13.9. డేంజర్ సూపర్ కార్ ఇది, సూపర్ కార్. నేను ఇప్పుడే నాన్నగాని ఇంటికి అయితే వచ్చిన, బండి మీద వచ్చిన. వాడు కార్లు వస్తుండ్రు. వాడు ఇంతకుముందు వాడు ఆడ కలిసి ఉండే అనమాట. ఇంకో అసలు చింటూ. నాన్నగాని అయితే ఇంటికి వచ్చినాము. వాడు డ్రెస్ చేంజ్ చేసుకున్నావు. మెల్లగా నీ బాయ్. సో ఇప్పుడు రిటర్న్ వెళ్ళి లంచ్ చేసి విల్ గో టు షోరూమ్. సో టైం వచ్చేసి 2 o'clock అవుతుంది, ఆల్మోస్ట్ 1:50. నాన్నగాని ఇంటికాడ నుండి మేము లంచ్ చేసుకొని షోరూమ్ అయితే వెళ్తాం. అక్కడ వెళ్ళి కొంచెం మాట్లాడి కార్ రివ్యూ చూసుకొని అటు నుండి రిటర్న్ వచ్చేస్తాం. సో లాస్ట్ వీడియో కూడా మీ నుండి వచ్చిన రెస్పాన్స్ కూడా బాగుంది. ఇంతకుముందు అదే మాట్లాడుతున్నా. ఇట్లే కన్సిస్టెంట్గా చెయ్యని వీడు కూడా ఒక చిన్న రాయి అయితే కొట్టింది నాకు. అది కూడా నిజమే. ఇట్లా వీడియోస్ పెడుతుంటేనే కూడా మనం కూడా ప్రోగ్రెస్. 4 నెలలకు ఒక వీడియో పెట్టేటోళ్ళు, ఇప్పుడు షాక్ అవుతారు అందరు. వారానికి ఒక వీడియో వస్తుంది. కానీ చెయ్యాలి, అన్నీ మేనేజ్ చేసుకుంటే చేయాలి. వీడు ఉంటేనే మేనేజ్ అవుతుంది అది కూడా. ఎందుకంటే వీడు అంటే లాస్ట్ 2 వీడియోస్ చూసుకుంటే ఎక్కడ లేని అంటే వీడియో షార్ట్స్, వీడియోగ్రఫీ అని బాగా చేస్తుండు. బాగా ఉంగవాడి ఆడిడ ఉంగవాడి చేస్తుండు నీట్గా. నేనేమో అటు కంటెంట్ అంటే బైక్ రివ్యూ కానీ ఏదైనా దాని మీద ఫోకస్ చేస్తుంటే వీడు బీటీఎస్ కాదు కదా అది. బీటీఎస్ కాదురా అలా వీడియో షార్ట్స్ ఏవైతే ఉన్నాయో సినిమాటిక్వి అవి వీడియో తీసుకుంటుండవు. సో అఫీషియల్గా వీడు నా పార్ట్నర్. ఇప్పుడైతే మనం హోండా షోరూమ్కి వచ్చినాం. ఇదన్నమాట హోండా అమేజ్ కొత్తది.
ఇప్పుడైతే మనం లోపలికి అయితే ఎక్కుదాం. ద మేజర్ డిఫరెన్స్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పినట్టు మీకు లుక్స్ అయితే చేంజ్ అయినాయి. అండ్ ఈ స్టీరింగ్ కంపార్ట్మెంట్ కూడా చేంజ్ అయింది కంప్లీట్గా. అండ్ ఇంటీరియర్ కూడా మనకి ఏంటంటే మన డిస్ప్లే వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ఉంటుండే మొత్తం డాష్బోర్డ్కి. ఇప్పుడేమో పైకి లిఫ్ట్ చేసారు దాన్ని పట్టుకొని. ఫస్ట్ ఫీల్ ఏంటంటే కార్లో కూర్చున్నప్పుడు సేమ్ యాజ్ అవర్ అమేజే. ఇది కంప్లీట్ 5 సీటర్ కాబట్టి మన అమేజ్కి వచ్చేసి 4 హెడ్ రెస్టే ఉంటుంది. లైక్ డ్రైవర్ సీట్ ఒకటి, పెలియన్ ఒకటి, లైక్ ప్యాసింజర్, సైడ్ ప్యాసింజర్, రేర్లో 2 ఉంటుండే. ఇప్పుడేమో 5th కూడా యాడ్ చేసారు. అండ్ ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ కంపార్ట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ మనకి రేర్ ఏసీ వెంట్స్ ఇచ్చారు. ఏసీ వెంట్స్ వచ్చినాయి. ఇక్కడ అడాస్ కెమెరా, లేన్ అసిస్ట్ అండ్ లెఫ్ట్ లేన్ అసిస్ట్ ఒకటి ఏమంటారు ఆ మిర్రర్ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడైతే టెస్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మేము వీడియోస్ అన్నీ చూసినాం, లోపల కార్ కూడా చూసినాం. టెస్ట్ రైడ్ వస్తే కార్ ఎక్కి ఒకసారి డ్రైవ్ ఎక్స్పీరియన్స్ చూద్దాం. సో షోరూమ్ నుండి అయితే బయటకు వచ్చినాం. ఇప్పుడైతే టెస్ట్ రైడ్ అవైలబుల్ లేదంట. టెస్ట్ డ్రైవ్ అంటే బయటికి వెళ్ళిందంట వెహికల్. చాలా రోజులకి వ్లాగ్లా గోప్రా ఫోనే. సో ఇక్కడ వచ్చి కాఫీ తాగుతున్నాం అనమాట. అంతే బాయ్, నువ్వు చేయలే ఇంతకుముందు. బాయ్ ఇక్కడికి వచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆఫీస్ ఇదే ప్లేస్లో, లిటరలీ ఇదే ప్లేస్లో కూర్చొని ల్యాప్టాప్తో నీ అన్న లాగిన్ చేసి అవురా నాన్న కట్టు కాదు ఇది కట్టు కాదు, ఇది పెడతా. సో మేము ఏమనుకున్నాం అంటే నేను వీడు పార్ట్నర్స్ అనుకున్నాం రా. నేను వీడు పార్ట్నర్స్ అయ్యి నేను వీడియోస్ షూట్ చేస్తా, వాడు కూడా కొంచెం కంటెంట్ వర్క్ వస్తాడు అట్లా అని అనుకున్నాం. శాలరీ బేస్డ్ కాదు బాయ్కి. చాయ్ చాలా రోజులకు కలిసిండే వీడు కూడా. అప్పుడు కాలేజ్లో ఎంబడే మొత్తం ఎంబడాడు తిరుగుతుండే అందరం కలిసి. ఇంకా కొందరు వస్తారు. ఒక ఆయనేమో మాల వేసుకున్నారు, స్వామి మణిస్వామి. అది కూడా సండే రోజు మణిస్వామి అని ఇట్లా పడిపోతాం. లేదు సండే పోస్ట్ మండే, నెక్స్ట్ సండేకి. అంతే ఉంటుంది బాయ్. బేసికల్లీ ఏం లేదు ఫ్రెండ్స్. ఈడ మనోడు కొంచెం ఏం కాదు. మీ ఇంట్లో చూస్తారా? మా ఇంట్లో మా మమ్మీ ఎంకరేజ్ చేస్తుందిరా. మమ్మీ ఏం ఎంకరేజ్ చేయవాను. మా మమ్మీ వీడియో చూసుకుంటా ఏంది ఆ స్పీడ్ ఏంది, నువ్వేంది ఆ బండి ఏంది, ఆ కథ ఏంది. వీళ్ళ మమ్మీ ఏమో వీడియో అంతా అయిపోయింది, ఎంజాయ్ చేసింది ఆంటీ వీడియో చూసుకుంటా. వీడు పండుకొని లేచిన తర్వాత ఆ స్పీడ్ ఏంది, నీకు బండి ఇప్పించింది దేనికి, బండి మీ డాడీకి పంపిస్తాను ఆంటీ తిట్టుడు. బ్రో ట్రాజడీ అయింది ఇప్పుడు. అరే ఎంతనా రాదు, ఎంత రాదు కాదు ఎంత అది ఫస్ట్ చెక్ చేయను, మెనూ చెక్ చేయి. 280 ఇగో 280 పెట్టి బిస్కప్ చీజ్ కేక్ ఆర్డర్ పెట్టినాము. ఇది చూపిద్దాం మాకు. సో లిటరలీ మీ బిస్కప్ చీజ్ కేక్ 200-300 చేంజ్ ఏమో ఉండే. ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ మచ్ క్వాంటిటీ. ఇది 200కి 300కి ఇది. అదే 200-300 మనం చాయ్ బంక్ పోతే ఎంత బాగా. నో నీడ్ ఆఫ్ ఇంక్లూడింగ్ కాదు, ఎక్స్క్లూడింగ్ కూడా చేయలేము అలా. ఇది రోస్ట్ అని పెట్టిండ్రా, ఇది కెఫే వేరే ఫ్రమ్ రోస్ట్. అక్కడ నుండి వచ్చింది నాకు. మాల్ ఇంపోర్ట్ అవుతుంది. నిజంగా ఏడుపు వస్తుందిరా నాకు. అరే నువ్వు అన్నప్పుడనే నేను ఆపినట్టు అయిపోతుంది. బర్త్డేకి కట్ చేసిన గుర్తుందా? 2000 రా. 2000 ఇంత కేక్ కాదు, హాఫ్ కేజీ ఉండే, మంచిగా ఉండే టేస్ట్. 2000 అది. సరే ఓకే చెప్పరా. 300 రూపీస్ వర్త్. దీని వర్త్ 300 రూపీస్. చెప్పరా ఎట్లుంది వన్ ఎక్స్ప్రెషన్ అని అర్థమైంది. నీకు ఎట్లా అనిపించింది? చెప్తాను మెల్ల మనస్ఫూర్తిగా తినరే అది. యాక్చువల్లీ చిన్నప్పుడు హైస్కూల్లో ఉంటుంది, దాంట్లో కోవా వేస్తారు. అదే కోవాని బండిల్ చేసి దానిపైన బిస్కెట్. ఈరోజు గిఫ్ట్ కూడా వచ్చిందనమాట. ల్యాంబోర్గిని హురాకానో సంథింగ్ ఏదో ఉంటుంది కదా ఇది. ప్లేస్ ఇంకా టింకర్ పెట్టిన కారు. సో ఈరోజు మీకు వ్లాగ్ ఎట్లా అనిపించిందో చెప్పండి. ఇఫ్ ఇన్ కేస్ యూ ఎంజాయ్డ్ ది వ్లాగ్ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్.
that's it for today, guys. Until then, signing off. Bye bye. Take care. See you in the next vlog. ఓరియో బిస్కెట్ మర్చిపోతున్నా, మ్యాండేటరీ.